నిత్యం ప్రజల మీదే ధ్యాస. ప్రజల కోసమే తన జీవితం. ప్రజలు బాగుండాలంటే మనమేం చేయాలి అని ఆలోచించి తన జీవితాన్ని కూడా త్యాగం చేసి వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా వదులుకొని ప్రజల మేలు కోసం నేనేం చేయాలి, ఏం చేస్తే ప్రజల్లోకి వెళ్తాం అని నిత్యం బగళ్ళు ఆలోచించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం ఎప్పుడైతే తీసుకుందో, ఇక రక్త సంబంధం లేదు, బంధువు లేదు, మిత్రులు లేదు, స్నేహితులు లేదు, ఎవరైనా నాకు ప్రజలే అనే ఒక ఆలోచనతోని జనసేన పార్టీ పెట్టి 2014లో జనసేన పార్టీ పెట్టి చీదరింపులు వచ్చినా చీకొట్టినా ఒక సినిమా యాక్టర్ ముఖానికి రంగులు పూసుకునే వాళ్ళు జీవితంలో కూడా రంగులు మారుస్తారు అని ఎంతమంది విమర్శించినా, ఎన్ని విధాలుగా అతన్ని చీదరించినా సరే ప్రజల మేలు కన్నా నాకు ఏది ఎక్కువ కాదని ఒక్కటంటే ఒక్క సీటు, ఆ సీటు కూడా అతను గెలవలేదు, అతని పార్టీలో ఒక వ్యక్తి గెలిచిందనమాట. అయినా సరే విజయాలు వచ్చినప్పుడు పొంగకుండా, అపజయాలు వచ్చినప్పుడు కుంగకుండా పార్టీని నడిపించి ఏది ఏమైనా సరే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ప్రజల వైపు అడిగేసి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ సమస్యల మీద పోరాడుతూ మళ్ళీ 2024లో అసెంబ్లీ గేటు కూడా దాటలేవు అని ఎంతమంది విమర్శించినా చివరకు పర్సనల్ విషయాలు కూడా ఎత్తుతూ అతని ఫ్యామిలీని కూడా బయటకు లాగి ఎన్ని విధాలుగా మాట్లాడినా సరే ఆ తిట్లను విమర్శలను దీవెనగా తీసుకొని ముందాలకు అడుగు వేసిన వ్యక్తి దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. అసలు జనసేన పార్టీ అంటే ఇది ఒక పార్టీ అయినా అని చెప్పి ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా ఇప్పుడు ప్రజల వైపు నడిసే పార్టీ ఏదంటే జనసేన పార్టీ అని చెప్పి కాలర్ ఎగరేసుకునే విధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఆమోదపరంగా ప్రజలు ఎన్నుకున్న పార్టీ ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో ప్రజలకు సంబంధించిన కొన్ని సమీక్షలు చేస్తా ఉంటే అనుకోకుండా అతనికి అస్వస్థకు గురైందండి. అస్వస్థకు గురైన తర్వాత వెంటనే హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ తరలించిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్లు ప్రథమ పరీక్షలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అర్జెంటుగా సర్జరీ చేయాలని సర్జరీ చేశారండి. ప్రస్తుతానికి సర్జరీ చేసిన తర్వాత అతను ఖచ్చితంగా అతని ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి, కంప్లీట్ గా 10 రోజుల పాటు బెడ్ రెస్ట్ అనేది ఉండాలని చెప్పి డాక్టర్లు సూచించారండి. మరి ఈ వార్త తెలిసిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ప్రజలు, అభిమానులు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రమే కాదండి ఇతర రాష్ట్రాల్లో ఉన్న అతని అభిమానులు అందరూ షాక్ గురయ్యారండి. ఎందుకంటే అంత సడన్ గా, అసలు నిన్న మొన్నటి దాకా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉత్సాహంగా తిరిగిండు, ప్రతి ఒక్క మీటింగ్ హాజరైండు, ప్రజాపాలన చేస్తూనే ఉన్నాడు. సడన్ గా అనుకోకుండా అతనికి ఏమైంది, సర్జరీ చేయాల్సిన అవసరం ఏంటి, అసలు ఏం జరిగిందని చెప్పి చాలా మంది, కోట్లాది మంది ప్రజలు, అభిమానులు షాక్ గురయ్యారన్నమాట. అయితే డాక్టర్లు మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం పట్ల ఎట్లాంటి వార్త అనేది బయటికి పొక్కనీయకుండా మరెందుకో ఇంతవరకు బయటికి రాలేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వీర అభిమానులు, హార్డ్ కోర్ ఫ్యాన్స్, ముఖ్యంగా ప్రజలు అసలు ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది, అనుకోకుండా ఇలా ఎందుకు జరిగింది, అసలు ఈ విషయాన్ని డాక్టర్లు దాచిపెట్టడం ఏంటి అని చాలా మంది అడుగుతున్నారన్నమాట. అయితే ఇంతవరకు అధికారికంగా ఎవరు కూడా ప్రకటించలేదు, కానీ సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కథనాల ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా మందికి ముక్కులో కొన్ని సమస్యలు అనేది ఉంటాయి. అదేంటంటే ఎడమ ముక్కులోనైనా కుడి ముక్కులోనైనా అనుకోకుండా కండరాలు పెరగటం. కండరాలు పెరిగే సమస్య ఉన్నప్పుడు కొంతమందిలో ఏమైందంటే అనుకోకుండా కండరాలను పెరిగినప్పుడు ఒకేసారి తల పట్టేసినట్టుంటాం, బరువుగా అనిపించటం, హెడ్ఏక్ రావటం, అంతేకాకుండా ఊపిరి పీల్చుకోవటానికి చాలా ఇబ్బంది కలగటం, ఇలాగా కొన్ని సమస్యలు అనేది ఏర్పడతాయి అన్నమాట. అప్పుడు వెంటనే ఏం చేయాలంటే డాక్టర్ గారిని సంప్రదించి డాక్టర్ గారు చెప్పే విధానంగా మందులు వాడుకుంటూ, ఒకవేళ మందులలో తగ్గిపోయింది అనుకుంటే మందులు వాడుకోవచ్చు కొన్ని రోజుల పాటు, కానీ అనుకోకుండా సర్జరీ పడాలంటే ఖచ్చితంగా వెంటనే సర్జరీ చేసేయాలన్నమాట. ఆ సర్జరీ చేస్తే తప్ప అక్కడికక్కడే సమస్య అనేది సాల్వ్ అవ్వదన్నమాట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా అనుకోకుండా, అంటే అతనికి ఇంతకు ముందే వెనకాల అంటే నడువు నొప్పి కావచ్చు, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కావచ్చు, అంటే ఆస్తమా, ఇలాగా కొన్ని సమస్యలు ఉన్నట్టుగా ఇంతకు ముందు మనం వార్తల్లో విన్నాం.
ఈ సమస్యను కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్నాళ్ళు బట్టి అతను బాధపడుతుండు కాబట్టి ఆ సమస్య అనేది ఆపరేషన్ వరకు వెళ్ళింది కాబట్టే డాక్టర్ల సలహా మీదకు అక్కడ సిజన్ చేసినట్టుగా తెలుస్తుందండి. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చే కథనాలే. ఒకవేళ ఇదే నిజమైనట్లయితే ఇది పెద్ద ప్రమాదకరమైన సమస్య కాదు. చాలా మందిలో ఈ సమస్య అనేది ఏర్పడతా ఉంటది అనమాట. ఈ సమస్య వచ్చినప్పుడు కొన్నాళ్ళ పాటు మందుల ద్వారాగా దాన్ని సాల్వ్ చేద్దామని చెప్పి చూస్తారు. కానీ మందుల ద్వారాగా సాల్వ్ గాని అవ్వకపోతే చివరకు ఇక చేసేది ఏం లేదు కాబట్టి ఆపరేషన్ చేయాల్సిందే అనమాట. దీని గురించి ఎవరు కూడా అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మందిలో ఈ సమస్య అనేది ఉంటది. ఆపరేషన్ అయితే జరిగింది కాబట్టి ఇక డౌట్ పడాల్సిన అవసరం లేదు. డాక్టర్లు చెప్పినట్టుగా ఒక 10-15 రోజుల పాటు ఫుల్ బెడ్ రెస్ట్ అనమాట. ఇక బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా నిలకడగా ఒక్కడ ఉండే మనిషి కాదండి. ఎందుకంటే అతను సమయాన్ని వేస్ట్ చేసుకోడు. అతనికి ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే ప్రజల మేలు కోరి ప్రజల కోసం జీవించే మనిషి కాబట్టి సహజంగా అతని మనస్తత్వం అనేది అలాగే ఉంటది. ఎందుకంటే ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా, ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యను సాల్వ్ చేస్తే మంచిదని చెప్పి క్షణక్షణం కూడా ఆలోచించే వ్యక్తి అన్నమాట. అయితే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే సర్జరీ జరిగిందో పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కేటీఆర్ గారే కాకుండా మన ప్రధాని మోడీ గారు కూడా ట్వీట్ చేశారండి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పి ఒక ట్వీట్ చేశారండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకొని అతని ఆరోగ్యం కుదురుపడాలి, యథాస్థితికి రావాలని చెప్పి ఒక ట్వీట్ చేశారండి. అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా రాజకీయ నాయకులే కోరుకుంటున్నారంటే అదే పార్టీలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఎంతో మంది అతను అభిమానులు కూడా అతను ఆరోగ్యం కుదురుపడాలని చెప్పి కోరుకుంటున్నారు అనమాట. అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా అతని అభిమానులు ఉంటారు కాబట్టి త్వరగా కోరుకోవాలని చెప్పి వాళ్ళు నమ్ముకున్న దైవాన్ని ప్రార్థిస్తున్నారనమాట. మన ఛానల్ తరపున కూడా మళ్ళీ అతను పూర్తి ఆరోగ్యంతో ప్రజాపాలన చేయాలని మా ఛానల్ తరపున ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఇదండి ఈరోజు వీడియో. మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ₹1 కూడా ఖర్చు అయ్యేదేం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. ఇలాంటి మంచి మంచి కంటెంట్లతోనే మంచి మంచి వీడియోలు తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం అనేది కామెంట్ ద్వారా తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ వస్తా. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.